ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కీలక ప్రకటన చేశారు. 2027 జూన్ నాటికి ప్రాజెక్టు పూర్తవుతుందని, అదే నెలలో ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా జాతికి అంకితం చేస్తామన్నారు. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ను సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని బృందం కలిసి గంటపాటు చర్చించారు. పోలవరం ప్రాజెక్టు వేగంగా పూర్తి చేసేందుకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని జలశక్తి మంత్రి పాటిల్ హామీ ఇచ్చారని, అందుకు కేంద్రానికి మంత్రి రామానాయుడు ధన్యవాదాలు తెలిపారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం నీటి సాగు రంగానికి ఇస్తున్న ప్రాధాన్యాన్ని ముఖ్యమంత్రి జలశక్తి మంత్రికి వివరించి సహకారాన్ని కోరారు. మైనర్ ఇరిగేషన్ రంగానికి సంబంధించిన ప్రతిపాదనల తాలూకు నిధులు కూడా ఇవ్వాలని కోరాము. కాలువల ద్వారా కాకుండా పైప్ లైన్ల ద్వారా నీటి సరఫరా చేయడానికి ఎంపికైన విజయనగరం జిల్లాలో పనులు ముందుకు తీసుకువెళ్తున్నట్టు ముఖ్యమంత్రి చెప్పారు. నదుల అనుసంధాన ప్రక్రియ ద్వారా భారతదేశాన్ని సస్యశ్యామలం చేయాలని నాటి ప్రధాని వాజ్పేయి నుంచి నేటి ప్రధాని మోడీ వరకు చేస్తున్న కృషిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అందిపుచ్చుకుని కృషి చేస్తున్నారు. అందులో భాగంగానే పోలవరం నల్లమల సాగర్ ప్రతిపాదన తీసుకొచ్చాం. అలాగే గోదావరి కావేరీ అనుసంధానానికి కూడా కార్యాచరణ ప్రణాళిక రూపొందించబోతున్నాం.